నమస్తే ట్రేడర్స్. మన 200 డేస్ అయితే కంప్లీట్ అయింది. మనకి 100 డేస్ వీడియో అయితే మీకు ఆల్రెడీ చూపెట్టాను. అప్పుడు మనకు బ్రోకరేజ్ 15,000, 27,000 ఏమో మనకి లాస్ అనేది వచ్చింది. టోటల్ వచ్చేసి 43,000 చేంజ్ ఉండే. మీరు వీడియో నేను పెడతా ఐకార్డ్స్లో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం 101 నుంచి 200 డేస్ మాట్లాడుతున్నాము. టోటల్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అంత వచ్చింది లాస్. 46,966 అయితే వచ్చింది. మనకి బ్రోకరేజ్ వచ్చేసి మనకి 18,600 ఓన్లీ బ్రోకరేజ్. సారీ, దాంట్లో ఎక్కువ పెట్టేసా. 18,600 అన్నమాట మనకు బ్రోకరేజ్ వచ్చేసి. మనకి లాస్ వచ్చేసి 28,000 చేంజ్ ఉంది. మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఓవర్ ట్రేడింగ్ అయితే మనము చేయలేదు, అంటే 3 ట్రేడ్స్ చేసా లాస్ట్. ఇప్పుడైతే అది ఇట్లా 3 ట్రేడ్స్ అనేది అప్పుడు రూల్ చేంజ్ అయింది ఆ మధ్యలో, అందుకే అలా చేసా. మళ్ళీ రూల్ స్ట్రిక్ట్గా 3 ట్రేడ్స్కి అని మళ్ళీ మెన్షన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, 2 ట్రేడ్స్కి మెన్షన్ పెట్టుకున్న తర్వాత 110 డే 110 నుంచి మనము 200 వరకు ఒకసారి చేసాము. అదే 121 అప్పుడు ఓ ట్రేడింగ్. సో ఒకసారి ఓకే, మనము 2 టైమ్స్ చేసాము. దీంట్లో చూసుకుంటే అయితే మనము 2 టైమ్స్, అది ఇట్లా 3 ట్రేడ్స్, అంతకు మించి వెళ్ళలేదు. ఈ 100 డేస్ నుంచి 200 వరకు, 101 నుంచి 200 వరకు మనకు దీంట్లో రెడ్ డేస్ ఎక్కువ ఏం లేవు. ఇదంతా మీకు నేను చెప్తున్నా, జస్ట్ మీకు ఇదంతా మీకు చూపెడుతున్నా. బట్ మెయిన్ లెర్నింగ్ అనేది మీకు నేను రాసి చూపెడితేనే అర్థమవుతుంది. అలాగే నేను టోటల్ ఇట్లా మీకు వేసి చూపెడతాను. ఒక్క నిమిషం. టోటల్ వచ్చేసి మనకి హండ్రెడ్ డేస్ ప్లస్ ఈ 100 డేస్ కలిపి నేను టోటల్ అయితే వేస్తాను. మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది మన జర్నీ వస్తే. యాక్చువల్గా బోరింగ్గానే ఉంటుంది. 90,667 అయితే మనము ఇప్పటి వరకే ఉంది. బట్ నాకు ఇది ఏం అనిపిస్తలేదు, నాకు ఫీలింగ్ అనేది లేదు ఇది లాస్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నేను రాసి అయితే చూపెడతా మీకు నేను ఏం నేర్చుకున్నా అనేది అయితే. ఓకే, 100 డేస్ నుంచి 200 డేస్ జర్నీ. మనము ఎక్కువ దీంట్లో గమనించింది ఫియర్, గ్రీడ్. ఈ రెండు మనం గమనించాము. 100 డే 1 నుంచి 100 డేస్కి ఏమో మనము ఓవర్ ట్రేడింగ్ గమనించాము. ఇప్పుడు ఫియర్, గ్రీడ్. మనము ఈ 100 డేస్లో అయితే ఓవర్ ట్రేడింగ్ అనేది అయితే ఎక్కువ ఏం లేదు, ఫియర్, గ్రీడే ఉంది. ఈ ఫియర్, గ్రీడ్కి ఇట్లా నాకు అర్థమైంది. ఆ ఫియర్, గ్రీడ్ అనేది దేనికి వస్తుందో ఇట్లా అర్థమైంది. మనలో ఉన్న మనసుకే వస్తుంది ఆ ఫియర్, గ్రీడ్. మనకి ఫోమో గ్రీడ్ అనేది మనము ఈ 100 డేస్లో ఉండే మనకి. ఈ ఫియర్ ఫీలింగ్ అనేది అయితే నాకు స్టార్టింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు ఉండే. బట్ ఎప్పుడైతే మనము నాకు ఫియర్ అనేది అయితే ఎక్కువ ఏం లేదు, ఫీలింగ్స్ ఇట్లా ఏం లేవు.
ఈ ఫోమో గ్రీడ్నే కంట్రోల్ చేయాలి. ఇదైతే మనకి దేనికి వస్తుందో అర్థమైంది, మనసుకు వస్తుందని అర్థమైంది. ఆ మనసు లేకుండానే ట్రేడ్ చేస్తా ఇప్పటి నుంచి. మళ్ళీ 300 డేస్ వీడియోలో అయితే కలుసుకుందాము, అప్పుడు అప్డేట్ ఇస్తా. ఇప్పుడు డైలీ జరిగే అప్డేట్స్ అయితే డైలీ ఇస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ఇంతే నేను చెప్పాలనుకుంది. అయితే మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే దీంట్లో చాలా అర్థం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.